హలో నమస్తే, నేను మీ దేవిక. 1 రూపీ ఛాలెంజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటంటే ఏమీ లేని వాళ్ళకి 1 రూపీ హెల్ప్ చేయడం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు రాజు. ఓకే, ఏం చేస్తుంటారు అంకుల్? కొబ్బరిబొండం బిజినెస్. ఓకే, ఫ్యామిలీ ఉందా? ఫ్యామిలీ ఏం చేస్తారు ఫ్యామిలీ? ఫ్యామిలీ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్ చేస్తుంది మేడం. పిల్లలు? పిల్లలు అమ్మాయి డిగ్రీ చదువుతుంది, బాబు కూడా డిగ్రీ చదువుతుంది. బిజినెస్ పెట్టారా లేకపోతే ఇదే ఉందా, కంటిన్యూ చేస్తారా? ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే వాళ్ళం, చాలక సొంతంగా కంటిన్యూగా బిజినెస్ పెట్టుకున్నాం. ఆ బిజినెస్ అనేది రోజు ఒకలానే ఉంటుంది కదా. ఒక రోజు 500 వస్తాయి, ఒక రోజు 1000 వస్తుంది, ఒక రోజు 300 వస్తాయి. అట్లా బిజినెస్ అనేది కంటిన్యూ ఉంది. సీజన్లో అయితే బాగుంటుంది, 500 600 అట్లా వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏ సీజన్ లో ఎక్కువ వస్తాయి అంకుల్ మీకు? మార్చి ఏప్రిల్ మే మూడు నెలల సీజన్ బాగుంటుంది. ఎండాకాలంలో వస్తుంది? ఎండాకాలం బాగుంటుంది. బట్ మిగతా సీజన్ లో కూడా బాగానే ఉంటది, కొంచెం తక్కువ నడుస్తుంది. అంటే ఇప్పుడు అందరికి బొండం అంటే హెల్త్ పరంగా అందరూ మెడిసిన్ అయింది కదా, పర్వాలే. ఇప్పుడు ఎండాకాలం అంటే ఇప్పుడు కష్టంగా ఉన్నా కూడా మీరు చేస్తూ ఉంటారు కదా. కష్టం నష్టమైన బిజినెస్ లో ఇంకా తప్పదు, దీని మీద కంటిన్యూ అయ్యాం కాబట్టి దీని మీద కంటిన్యూ చేసుకుంటాం. మరి ఎలా నడుస్తుంది అంకుల్? మరి బానే ఉందా ఇప్పుడు? పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా అన్ని సీజన్ లో వర్షాకాలమే కొంచెం తక్కువగా ఉంటది. ఆ తక్కువగా ఉన్న కాలంలో కొంచెం అదే ఇబ్బందిగా ఉన్నప్పుడు అప్పు చేసుకుంటాం, ఇబ్బంది లేనప్పుడు అప్పు సీజన్ లో తీర్చుకుని అట్లాగే నడిపించుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు వర్షాకాలంలో ఇబ్బందిగా ఉంటది కదా, ఇప్పుడు వర్షం అన్ని నానుతూ ఉంటది. మరి ఎలా చేస్తారు? మరి ఎలా కవర్ చేస్తారు? వర్షాకాలం అంటే బందే ఉంటది, ఊరు వర్షం కురిస్తే బంద్ ఉంటది. వర్షం తగ్గిందంటే నడుస్తుంది, మామూలుగానే కొంచెం తక్కువ నడుస్తుంది. ఇంకా దీని మీద ఆధారపడం కాబట్టి ఇంకా కష్టమైన నష్టమైన నడిపించుకుంటాం. మరి నెలకి ఎంత సరిపోతుంది అంకుల్? ఇప్పుడు ఇంట్లో సరిపోతుందా? మరి సరిపోవడం అంటే అడ్జస్ట్ చేసుకోవాలంటే మా మిస్సెస్ ఏదో చేసుకుంటది, ఆమె 15,000 10,000 తెచ్చుకుంటది. నేను కూడా 10,000 10,000 నేను సంపాదించుకుంటాం. ఇంటి రెంట్ కట్టుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ అట్లాగా నడిపించుకుంటాం. మరి తను ఏం చేస్తుంది మీ వైఫ్? మా వైఫ్ ప్రింటింగ్ చేస్తుంది ప్రెస్ లో. నా ఊరికి 15,000 వరకు వస్తుంది, నేను 10,000 వరకు నేను సంపాదిస్తాను. అలా పిల్లల ఫీజులు ఇంటి రెంట్లు అట్లా నడిపించుకుంటాం. చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు వాళ్ళు? అమ్మాయి డిగ్రీ చదువుతుంది, బాబు కూడా డిగ్రీ చదువుతున్నారు. 1 ఇయర్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోతుంది ఇద్దరికి కూడా. దీని మీదే కష్టంతోనే పిల్లల్ని చదివించుకుంటాం, ఇంటర్నెట్ కట్టుకుంటూ. ఫ్యూచర్ లో ఇప్పుడు ఇదే బిజినెస్ పెడతారా లేకపోతే కొత్తగా ఏమైనా బిజినెస్ పెట్టి ఒక పొజిషన్ లో ఉండాలనుకుంటున్నారా? ఫ్యూచర్ లో ఈ ఒక పొజిషన్ లో ఉండాలనుకుంటున్నాం, పెద్ద షాప్ తీసుకుని పెద్దగా ఎదగాలనుకుంటాం కదా. ఎవరైనా ఎట్లా ఉండాలని ఎవరు అనుకోరు. అలాగా జాగ్రత్తగా ఉంటూ పెద్ద బిజినెస్ చేద్దారని ఐడియా. అంటే ఏ బిజినెస్ అనుకుంటున్నారు, ప్లాన్ చేశారా? మరి బిజినెస్ అంటే ఇదే బిజినెస్ హోల్సేల్ చేసుకోవచ్చు, షట్టర్ తీసుకుని. లేకపోతే ఈ ఫీల్డ్ కాకపోతే ఇంకో ఫీల్డ్ కూడా బిజినెస్ పెట్టుకోవచ్చు, కానీ అమౌంట్ ఎక్కువ కావాలి. మరి ఫీల్డ్ బాగానే ఉంది, మంచిగానే వస్తుంది ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఇప్పుడు మనం ఒక దగ్గర పని చేస్తే 15,000 20,000 ఇస్తారు, అదే 15,000 20,000 ఇక్కడ సంపాదిస్తాం. అంటే ఒక రోజు తక్కువ ఉంటుంది, ఒక రోజు ఎక్కువ ఉంటుంది. సరే, మీకు ఎంత మనీ వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అంకుల్? మరి ఈ సిటీలో బ్రతకాలంటే 50,000 ఉండాలి. ప్రతి కుటుంబానికి 50,000 ఉంటేనే అలా బ్రతకగలరు, సంపాదించుకోలేరు. కానీ స్కూల్ ఫీజులు ఇంటి రెంట్ అట్లా నడుస్తుంది, దానికి సరిపోతుంది 50,000. 50,000 అయితే మినిమం వాళ్ళకి సరిపోతుంది. ఫీజులు, స్కూల్ ఫీజులు, ఇంటి రెంట్, మా మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి కదా. మినిమం 50,000 ఉంటేనే బ్రతకగలరు సిటీలో. మా మిస్సెస్ మేము జాబ్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా లాగా అడ్జస్ట్ ఉన్న దాంట్లో తృప్తిగా అడ్జస్ట్ చేసుకుంటూ జీవిస్తాం. అంటే మీరు హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు? మరి ఎక్కడ? హైదరాబాద్ లో అమీర్పేట్, ఎల్లారెడ్డి కూడా మెయిన్ సెంటర్ లో ఉంటాం. అంటే ఇది మార్నింగ్ ఇక్కడే, అంటే కొబ్బరిబొండం ఎక్కడి నుంచి తీసుకుని వస్తారు? ఆంధ్ర నుంచి వస్తాయి, ఆంధ్ర నుంచి వస్తాయి, కేరళ నుంచి కూడా వస్తాయి. లారీలు వస్తాయి, మనకి ఎన్ని కావాలంటే ఎన్ని వేసుకుంటాం. ఒక 200 కావాలంటే 200, 300 కావాలంటే 300. ఏ రోజు ఎన్ని సేల్ అవుతాయో అన్ని వేసుకుంటాం. 2 డేస్కి 3 డేస్కి లారీ వస్తానంటారు, మనకు కావాల్సినవి వేసి వెళ్తూ ఉంటారు. ఆ విధంగా మా జీవనోత్పత్తి అలా కొనసాగుతుంది అనమాట. ఇప్పుడు రోజుకి ఎంత వస్తుంది అంకుల్? మరి మినిమం ఎంత వస్తుంది? మరి వస్తున్నారా మరి జనాలు, కస్టమర్స్ వస్తున్నారా? రోజుకి ఒక 500-600, ఒకసారి 700, ఒకసారి 800. సీజన్ లో అయితే ఒక 1,000 రూపాయలు అట్లా వస్తాయి. 1,000 రూపాయలు వస్తుంది సీజన్ లో. మార్చి ఏప్రిల్ సీజన్ లో అయితే డైలీ 1,000 రూపాయలు వస్తాయి. ఎందుకంటే వ్యవసాయం కూలికి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళు 700 తెచ్చుకుంటున్నారు. ఎవరికైనా అంతే. ఈ సిటీలో ఎవరికి చాలా మంది అమ్మాయిలు కూడా బాగా చదువుకుని
డిగ్రీలు చదువుకోవడం కూడా అది 15,000 20,000 తెచ్చుకుంటూ ఉంటారు. అవును. వాళ్ళకేం సరిపోవు సిటీలో, అడ్జస్ట్మెంట్ అంతే. హాస్టల్ మెయింటెనెన్స్ అని, ఇంటి మెయింటెనెన్స్ అని, పిల్లలు అని, నేనే కదా అందరూ అంతే. హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడ నుంచి వస్తూ ఉంటారు. బాగా చదువుకున్న వాళ్ళు అయితే మరి బాగా జీతాలు ఎక్కువ వస్తాయి. మధ్యరకం కొంత చదువులకి వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా జాబులు లేక ఇలాగే చేసుకుంటున్నారు చాలా మంది. హైదరాబాద్ అయితే మాత్రం కొన్ని లక్షల మందిని హైదరాబాద్ పోషిస్తుంది. మన ఇండియా ఎలా ఉంటుందంటే ఎట్లా ఉంటుందంటే స్వార్థంతో కూడుకున్న ఇండియా. ఇప్పుడు రష్యా, జర్మనీ ఇలా 10 దేశాలు ఉన్నాయి. 10 దేశాలు ఒక షిప్ ఉంది. ఒక షిప్ లో పీతలు అంటే తెలుసు కదా మీకు, ఎండ్రికాయలు అంటారు. తెలంగాణ ఎండ్రికాయలు అంటారు, ఆంధ్రాలో పీతలు అంటారు. పీతల బాక్స్లు ఉన్నాయి. షిప్ ఎక్కించారు మొత్తం అన్ని. ఇండియా, జర్మనీ, జపాన్, ఐర్లాండ్, అమెరికా, ఇటలీ ఇటువంటి 10 దేశాలు పీతలన్నీ కూడా షిప్లు ఎక్కించారు. అన్ని పీతలకి మూతలు పెట్టారు, కానీ ఇండియా పీతలకు మాత్రం, ఎండ్రికాయలు మాత్రం మూత పెట్టలేదు. ఏంటి సార్ దీనికి మూత పెట్టలేదంటే, ఇండియా పీతలు చాలా తెలివైన సార్. ఒక పీత ఇలా ఎక్కుతుంటే ఒక పీత ఇలా లాగుతుంది ఎక్కకోకుండా, మళ్ళీ ఇంకో పీత ఎక్కుతుంటే ఇలా లాగుతుంది. ఏ పీతను కూడా పైకి ఎదగనివ్వదు. అంటే దానికి అర్థం ఏంటంటే ఎవరిని ఎదగనివ్వరు అనమాట. అంటే మీరు ఇక్కడ ఉంటే మీకు అలా అనిపిస్తుంది అంతే. అంటే ఇక్కడ బ్రతుకుతున్నారు కాబట్టి. నేను ఆల్రెడీ నాకు ఎంతో కొంత జ్ఞానం ఉంది, జ్ఞానాన్ని బట్టి చెప్తున్నాను. స్వార్థంతో కూడుకుని ఇండియా, దాన్ని మానవులు ఎవరో ఏం చేయలేరు, కానీ ఆ రాజకీయ వ్యవస్థల చేతిలో ఉంది గుప్పిట్లో. వాళ్ళ అభివృద్ధి చేస్తే మన ఇండియాలో ప్రపంచ దేశాలకు ఎవరైనా సరే ప్రపంచ దేశాల కంటే మంచిగా ఉండాలని కోరుకోవాలి అంతే. నేనే మంచిగా ఉండాలి, నేనే సంపాదించుకోవాలి. ఒక ఎంపీ ఉన్నాడంటే 100 కోట్లు సంపాదించుకుంటాడు. ఒక మంత్రి ఉన్నామంటే 200 కోట్లు సంపాదించుకుంటాడు. ఓ ఎమ్మెల్యే ఉన్నాడంటే 100 కోట్లు సంపాదించుకుంటాడు. సంపాదించుకోవచ్చు, పర్వాలేదు, కానీ జనాలకు చేయరు, అభివృద్ధి చేయరు. అభివృద్ధి చేస్తే అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి రారు కదా. అంటే మొత్తానికి మీరు ఇండియాని సపోర్ట్ చేస్తున్నారా లేదా? ఇండియా సపోర్ట్ చేస్తున్నాం. మనం ఇండియాలో పుట్టాం కాబట్టి మనకు గర్వకారణం. కానీ ఏంటి లాభం ఏంటి? అందరూ సమానంగా ఉండాలి, అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలని కోరుకోవాలి. నేనే హాడీ కార్ కొనుక్కోవాలి, నేనే 10 కోట్లు దాచేసుకోవాలి, ఈ సిసి బ్యాంకులో దాచేసుకోవాలి. డబ్బంతా తీస్తే ఎవరు పేదలు ఉంటారు కదా. నువ్వు ముఖ్యమంత్రి అయ్యిండి ఏం కోరుకోవాలంటే, నేను నా పిల్లలు నా రాష్ట్రానికి బాగుపడాలని కోరుకోవాలి. నువ్వే తినేస్తుంటే ఎలా కుదురుతుంది? అది ఎవరంటే రాజు, ఇండియాకి రాజు. అది చేసుకోవాలి. నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను చేశాను. నేను విమర్శించట్లేదు, కానీ ఫ్యూచర్లో మన ఇండియా పైకి వెళ్ళాలని కోరుకుంటున్నా. ఇప్పుడు నేనున్నాను, నాకు ప్రభుత్వం తరపు నుంచి ఎంత ఒక 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అందేదనుకో, నేను ఏం చేస్తాను, దాన్ని బట్టి ఎదురుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నాకేమీ లేకుండా ఇలాగుంటే నేను ఇలాగే ఉంటాను. ఇప్పుడు 70 సంవత్సరాలు ముసలోడు పాపం వంగుతా పనిలోకి వెళ్తాడు. వాడి పరిస్థితి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మరి విదేశాలకు వెళ్ళవలసిన కర్మే పట్టింది. మన ఇండియా పాలు తేలును ప్రవహించే దేశం ఉంది, బంగారం ఉంది, ఎండు ఉంది, మాంగనీస్ ఉంది, అన్ని వనరులు ఉన్నాయి, పెట్రోల్ ఉంది. నా చిన్నప్పటి నుంచి ఇండియాది కోనసీమలో ఉన్న పెట్రోల్ అంతా, గ్యాస్ అంతా మందే, ఫ్రీగా ఇవ్వాలి. ఎవరికి రిలయన్స్ వాళ్ళకో అంబానీకి అప్పచెప్తారు, వాళ్ళు పాడేసుకుంటారు, కొంత ఆడేస్తారు. అట్లా కాదు, మంచిగా పరిపాలించాలి. అది అంటే ఇండియా అంటే మీరు చెప్పినట్టుగా ఉంటే బాగుంటుంది. ఇండియా మంచిదే. ఇండియా మన దేశాన్ని, మన గర్వకారణం అండి. మన దేశం మన గర్వకారణమే. కానీ పరిపాలించే నాయకులు చక్రంగా ఉండాలి, అంతే. అట్లా ఉంటేనే మన ఇండియా బాగుపడుతుంది. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటే ఏంటది పరిస్థితి కదా. పాపం ఛత్తీస్గఢ్, ఒరిస్సా వాళ్ళందరూ కూడా వలస వచ్చేస్తూ ఉంటారు. ఆ బంగ్లా కట్టి వాళ్ళు అంత వాళ్ళే పాపం. వాళ్ళు 12, 13, 14 సంవత్సరాలు ఎడ్యుకేషన్ వదిలేసి అక్కడికి వచ్చేస్తారు. మరి వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళు చదువు ఉంటేనే కదా ఎదరికెళ్ళేది. మరి అట్లే వాళ్ళు ఎవరు చూసుకోవాలి? ప్రభుత్వాలు చూసుకోవాలి. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని చూసుకోవాలి. ₹1 ఛాలెంజ్ ప్రోగ్రామ్ పెట్టాం కదా, సో మా తరపున మేము ₹1 సహాయం చేస్తాం అనుకో. జనాలు కూడా వాళ్ళ తరపున కూడా మిమ్మల్ని వీలైనంతగా ఎంత కొత్త వాళ్ళు సాయం చేస్తారని నేను అంటున్నాను. ఎంత రావాలనుకుంటున్నారు మీరు? బిజినెస్ పెట్టుకోవాలంటే ఒక 2-3 లక్షలు అయింది. ఎవరో బిజినెస్ పెట్టుకోవాలి. ఒక మినిమం ఒక 5 లక్షలు ఉండాలి. పెద్ద బిజినెస్ పెట్టుకోవాలి. 5 లక్షలు ఖచ్చితంగా ఉండాలి. రెంట్కి అడ్వాన్స్ ఇవ్వాలి, రెంట్ ఉండాలి. 30-40 వేలు లేదే రెంట్. మినిమం ఒక 5-6 లక్షలు ఖచ్చితంగా కావాలి బిజినెస్. సరే అంకుల్, ఇప్పుడు మీ జీపే నంబర్ చెప్తారా మరి? 81-858-28277.
మేమైతే 1 రూపీ అయితే వేసాము, మీరు కూడా హెల్ప్ చేయండి. సో ఫైనల్ గా జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఫ్యూచర్ లో మేము కూడా డెవలప్ అయితే మేము కూడా అనేక మందికి ఉపయోగపడతాం కదా. ఇప్పుడు మనం స్వార్థం గురించి మనం బ్రతకాలి, మనకులాగా అందరూ ఉండాలి, అందరూ బాగుపడాలి, అందరూ అందులో మనమే ఉండాలని కోరుకోవాలి. అట్లా నాకెలా ఎంతో మంది ఉన్నారు కదా. ఇంకా లాస్ట్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు జనాలకి? లాస్ట్ కి ఏం చెప్పాలంటే మాలంటూ వాళ్ళు అభివృద్ధి చెందితే 10 మందికి ఉపయోగపడతాం, మేము బ్రతుకుతూ 10 మందికి ఉపయోగపడతాం. అట్లాగే ప్రతి ఒక్కరు కోరుకోవాలి. ప్రతి జనం ఏం కోరుకోవాలంటే మనం బాగోవాలి, అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటే మన ఇండియా బాగుపడుతుంది. అందుకని మంచిదే కదా, అది జనాలు కోరుకునేది అది. సరే అంకుల్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఓకే మేడం. మనం జీవితంలో రోజుకి ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాం. ఒక మనిషికి 1 రూపాయి ఇచ్చి హెల్ప్ చేద్దాం. 1 రూపాయితో వాళ్ళ జీవితంలో వెలుగు నింపుదాం. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.